అటిక ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఎటిక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో ప్రత్యక్షంగా చూడడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే అధికారులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతదేహాలను బయటకు తీసే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ఆ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే అధికారులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. టన్నెల్ వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద గత వారం క్రితం ప్రమాదం జరిగింది. అయితే టన్నెల్లో నిర్మాణం జరుగుతున్న సమయంలో టన్నెల్ పైకప్పు కూలడంతో 8 మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రమాద ఘటన వారం క్రితం నుంచి కూడా జరుగుతోంది. అయితే అప్పటి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 8 మంది కూడా మృతి చెందినట్లుగా కూడా నిన్న ధృవీకరించారు. ఆ సందర్భంగా ఆ మృతదేహాలను బయటకు తీసే సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు స్వయంగా ఆయన చేరుకుని ఆయనతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దగ్గరుండి ఆ సహాయక చర్యలను పనులను కూడా ఆయనకు వివరిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కూడా ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సో సహాయక చర్యలు అలాగే టన్నెల్ లోపలికి మంత్రులతో పాటు సీఎం వెళుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో టన్నెల్ వద్ద అసలు పరిస్థితి ఎలా ఉంది, కార్మికులు అక్కడ లోపలికి ఎలా వెళ్లారు, ఆ దృశ్యాలన్నీ కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో గత వారం క్రితం 8 రోజుల క్రితం ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో పైకప్పు కూలడంతో ఒక్కసారిగా 8 మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. అందులో పనిచేస్తున్న దాదాపు 46 మంది ప్రాణభయంతో పరుగులు తీసి బయటకు వచ్చేశారు. వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారు. బట్ 8 మంది కార్మికులు మాత్రం 4 కార్మికులు 4 అధికారులు అందులో చిక్కుకుపోయారు. సో వాళ్ళు ఇన్ని రోజులుగా వాళ్ళ కోసం ఎలా ఉన్నారు అంటూ కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఓవైపు ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఎక్స్పర్ట్స్ అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. చాలా మంచి యంత్రాంగంతో అలాగే మంచి ఎక్స్పర్ట్స్తో సహాయక చర్యలు అయితే అక్కడ కొనసాగాయి. బట్ వాళ్ళ ప్రాణాలను అయితే ఎవరు కాపాడలేకపోయారు. లోపల ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడంతోనే వాళ్ళందరూ కూడా చనిపోయి ఉండొచ్చని ప్రస్తుతానికి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మృతదేహాలను బయటకు తీసే సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా టన్నెల్ వద్దకు చేరుకుని ఆ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇంజనీర్లు, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పనిచేస్తున్న సిబ్బంది కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఇప్పటి వరకు కూడా అంటే ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అలాగే అక్కడ పరిస్థితిని అడిగి సమీక్షిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో రోజు కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సో వీళ్ళందరూ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అని అక్కడ ఎవరైతే సహాయక చర్యలు పాల్గొన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. బట్ మొత్తానికి 8 రోజులు కష్టపడినప్పటికీ వాళ్ళ ప్రాణాలతో బయటకు తీయలేకపోయారు. ఆక్సిజన్ లెవెల్స్ లోపల లేకపోవడంతో నీరు బురదతో అక్కడ లోపల కూరుకుపోవడంతో సో అందులో ఈ 8 మంది చిక్కుకుపోయి ఉంటారేమో, దానివల్లే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయేమో. సో దానివల్లే ఎవరైతే పనిచేస్తున్నారో అందులో చిక్కుకుపోయిన వారు చనిపోయి ఉండొచ్చని ప్రస్తుతానికి భావిస్తున్నారు. బట్ వాళ్ళని మృతదేహాలను బయటకు తీసిన తర్వాత వాళ్ళ DNA టెస్ట్ చేశాక అసలు మృతదేహాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆ బాడీల పరిస్థితి ఎలా ఉంది అని కూడా బయటకు తీసిన తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం ఆ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అనే వివరాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రతిపక్ష నేతలకు కూడా పరిస్థితిని వాళ్ళు చూడడానికి ప్రభుత్వం అనుమతించింది.
హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద పరిస్థితిని ఆయన కూడా స్వయంగా చూశారు. సో ప్రతిపక్ష నేతల్ని ఇలా ఒక ప్రమాదం జరిగిన ప్రదేశానికి అనుమతించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇంతకుముందే కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అసలు అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్ని రోజులుగా ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు ఎలా మొదలైంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనే కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఆ పనులను ఇన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన పనులను మళ్ళీ తిరిగి ప్రారంభించారు. బట్ అనుకోని విధంగా ఈ ప్రమాదం జరగడంతో ప్రస్తుతానికైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రస్తుతానికి ఆగిపోవడం జరిగింది. అయితే 2-3 నెలల్లో తిరిగి ఈ పనులని మళ్ళీ ప్రారంభిస్తాం, ఈ ప్రాజెక్ట్ని త్వరలోనే పట్టాలెక్కిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకోవడానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మంత్రి జూపల్లి కూడా ప్రస్తుతం అక్కడ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే అధికారులు, ఇంజనీర్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద అసలు నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగింది అనే వివరాలు కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. సో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఇది శ్రీశైలం అక్కడ ఉన్నటువంటి జిల్లాలకు తాగునీరు అలాగే సాగునీరు అందించే ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టయినా సరే ఏ విధంగా సరే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్న నేపథ్యంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. బట్ అనుకోని విధంగా ఈ ప్రాజెక్టు పనులు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో టన్నెల్ పైకప్పు కూలడంతో 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. దాదాపు 42-46 మంది సురక్షితంగా బయటకైతే వచ్చేసారు. ప్రస్తుతం వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. బట్ ఈ 8 మంది మాత్రం నిర్మాణ పనుల్లో టన్నెల్లో చిక్కుకుపోయారు. ఆ పైకప్పు కూలడంతో వాళ్ళు లోపల చిక్కుకుపోయారు. అయితే లోపల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి వెళ్ళిన నేపథ్యంలో లోపలంతా కూడా నీరు, బురద, మట్టి అలా ఉండిపోవడంతో సహాయక చర్యల సిబ్బంది కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ బురద, నీరు చేరుకోవడంతో సో ఆక్సిజన్ లెవెల్ కూడా టన్నెల్ లోపలికి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ మారిపోవడం జరిగింది. సో అక్కడ 0 ఆక్సిజన్ లెవెల్స్ ఉండడం వల్ల అక్కడ ఉన్నట్టు ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళకి ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలారు అని చెప్పి నిన్ననే ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించడం జరిగింది. బట్ ఎట్టకేలకు ఇన్ని సహాయక బృందాలు పనిచేసినప్పటికీ ఆ 8 మందిని ప్రాణాలతో అయితే బయటకు తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అటు ఏ సహాయక బృందాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో అంటే న్యాచురల్ డిజాస్టర్స్, యాక్సిడెంట్స్ సమయంలో ఏ టీం పనిచేస్తాయో ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ వాళ్ళని ప్రాణాలతో బయటకు తీయలేకపోయారు. మొత్తానికి 8 మంది కూడా చనిపోయినట్లుగా ధృవీకరించారు. సో వాళ్ళ మృతదేహాలను ప్రస్తుతం బయటకు తీసే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ చర్యలు ఏ విధంగా ఉన్నాయి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా టన్నెల్ వద్దకు చేరుకుని అసలు టన్నెల్ నిర్మాణం పనులు ఎలా జరుగుతాయి, సో ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా దాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ అనేది కొన్ని ఏళ్లుగా కూడా ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోతూ, మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోతూ ఇలా వచ్చింది. సో ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా పూర్తి చేసి కొన్ని జిల్లాలకు సాగునీరు అలాగే తాగునీరు అందించాలన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. బట్ అనుకోని కారణాల వల్ల పైకప్పు కూలడంతో, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు చేపట్టడం వల్ల సర్వే చేసినప్పటికీ కూడా అనుకోని కారణాల వల్ల అక్కడ పైకప్పు కూలింది. బట్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు చాలా త్వరితగతిన తీసుకున్నప్పటికీ కూడా లోపల చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసుకురాలేకపోయారు. బట్ మృతదేహాలను బయటకు తీసుకొచ్చే చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. సో ఈ సహాయక చర్యలు ఇంకా ఎంతసేపు కొనసాగుతాయి, మృతదేహాలను ఎప్పటికి తీసుకురావాలి,
వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళ కుటుంబాలకి ఏ విధమైన సహాయక చర్యలు అందించాలి అంటూ కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జూపల్లి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకున్నారు. అధికారులతో వాళ్ళు మాట్లాడి విషయాలు తెలుసుకుంటున్నారు. సో ఈ సహాయక చర్యలు ఇవాటితో ముగుస్తాయా లేదంటే రేపు ఎల్లుండి వరకు కూడా కొనసాగుతాయా అన్న విషయాలు కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నారు. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టినప్పటికీ అనుకోని కారణాల వల్ల ఇలా పైకప్పు కూలి 14 మీటర్ వద్ద పైకప్పు కూలి 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయి ప్రాణాలు పోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులు ఆటంకం కలిగింది. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభిస్తామంటూ కూడా మంత్రులు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఇలాంటి ఒక ప్రభుత్వంలో ఇలాంటి న్యాచురల్ కెలామిటీ కావచ్చు, న్యాచురల్ డిజాస్టర్, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిపక్షాలను ఇంతవరకు ఎవరు కూడా అనుమతించలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇలా ప్రతిపక్షాలను కూడా ఆ ప్లేస్కి అనుమతించారు. వాళ్ళు స్వయంగా పరిస్థితిని పరిశీలించారు. వాళ్ళు కూడా వచ్చి చూశారు, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. సో ఆ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎట్లా జరిగింది, యాక్సిడెంట్ జరిగిన విధానం ఏ విధంగా ఉంది అంటూ కూడా వాళ్ళు కూడా వచ్చి పరిస్థితిని అయితే చూశారు. ఈ విధంగా ఎవరు చేయలేదు, మేమే అనుమతించాము అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలకు సంబంధించి ఆయన స్వయంగా చూడడానికి ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. సో ఇందాకే ఆయన ఒక సభలో కూడా పాల్గొన్నారు. అనంతరం ఇక్కడికి చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సహాయక చర్యలు ఎప్పటికీ పూర్తవుతాయి, అలాగే మృతదేహాలను ఎప్పటికి తీసుకొస్తారు, ఎవరివి ఏంటి అంటూ కూడా అసలు ఆ మృతదేహాలు ఏ కండిషన్లో ఉన్నాయని కూడా ఇంకా వివరాలు తెలియలేదు. బట్ తీసిన తర్వాత ఎలా ఉంటాయి, ఎవరికి ఆ కుటుంబ సభ్యులకి అప్పగించి వాళ్ళకి సంబంధించి ఎక్స్గ్రేషియా ప్రకటించడం కానీ, ఆ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఉద్యోగం అందించడం కానీ, ఇలాంటి వివరాలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడి డిస్కస్ చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కూడా అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. అధికారులతో కలిసి వాళ్ళు అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పనులను పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఈ చర్యలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. త్వరితగతిన సహాయక చర్యలు పూర్తి చేయాలి, మృతదేహాలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లాలి, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ బాడీలు కూడా అందించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఎస్ఎల్బీసీ టన్నెల్లో పాల్గొన్న వాళ్ళకి, ఆ నిర్మాణ పనుల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నారు. వీటిగా బిగ్ టీవీ స్క్రీన్ పై మనం కూడా చూడొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. అయితే ఇవాల్టికి ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద ఘటన జరిగి 9వ రోజు అవుతుంది. అయితే 2 ప్రాంతాల్లో మృతదేహాలను గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అయితే వాటిని బయటకు తీసే ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. అయితే తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించడం జరిగింది. సీఎంతో పాటు అటు మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ ఎవరైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారో వాళ్ళని అడిగి వివరాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి